బాబ్లీని ఆపాలంటే ఉన్న మార్గాలేమిటి అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. బాబ్లీని ప్రధానంగా తాగునీటి కోసమే నిర్మిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తమ తాగునీటి అవసరాలు 1.09 టీఎంసీలు మాత్రమేనని కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఆ 1.09 టీఎంసీల నీటిని శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి ఎత్తిపోసుకోవడానికి మన అంగీకారాన్ని తెలియచేస్తూ వెంటనే బాబ్లీ పనులు నిలిపివేయమని కోరడమే ఈ సమస్యకు పరిష్కారమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటివి తలెత్తినప్పుడు జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన కేంద్రం నిలువెత్తు నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది. కేంద్రంలో ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉన్న కారణంగా, కేంద్రంలో ఒక వెన్నెముక లేనటువంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కారణంగా చాలా చిన్న చిన్న విషయాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలు, మౌలికమైనటువంటి బాబ్లీ లాంటి విషయాలు కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి, తమ పార్టీ ముఖ్యమంత్రులకు ఆదేశించలేనటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం తమకేమీ పట్టనట్టు అంతా సుప్రీంకోర్టే చూసుకుంటుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ జిల్లాలకు సాగునీరు ప్రశ్నార్థకమవుతుందన్న ప్రమాదాన్ని అవి గుర్తించడం లేదు. దీనిపైనే అన్ని రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నా ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అవి దుయ్యబడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్నది సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారికి నిజంగా కూడా ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే 12 ప్రాజెక్టుల వల్ల 120 టీఎంసీల నీళ్లు ఆగితే ఇంకా శ్రీరామ్ సాగర్ ప్రజలకి నీళ్లు రావు, ఇసుక వస్తుంది. నీళ్ళు వచ్చే సమస్య లేదు ఇంకా. కాబట్టి ఇసుక బుక్కి బతకాలి తెలంగాణ ప్రజలు. మహారాష్ట్ర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల్ని పరిశీలించేందుకు వెళ్లిన వారిపైన కూడా ఆ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ విషయంపై ఉద్యమాన్నే చేపట్టింది. ఆ సమయంలో బాబ్లీ చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలపై మహారాష్ట్ర సర్కారు లాఠీలు ఝుళిపించింది. ఇటీవల మరోసారి వెళ్లిన టీడీపీ నాయకులను కూడా మహారాష్ట్ర సర్కారు అడ్డుకుంది. బాబ్లీ విషయంలో పొరుగు రాష్ట్రం ఇంత కఠినంగా కర్కశంగా వ్యవహరిస్తున్నా కూడా మన ప్రభుత్వం మాత్రం చూద్దాం చేద్దామంటూ కాలాన్ని నెట్టుకొస్తోంది. ఈ నిర్లక్ష్యంపైనే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీని ముద్దాయిలా నిలబెట్టాయి. గతంలో బచావ్ ట్రిబ్యునల్ ఒప్పందం ప్రకారంగా 60 టీఎంసీ నీళ్లు ఉపయోగించుకుంటున్నారు. మహారాష్ట్ర జయక్వాడి డ్యామ్ నుంచి వచ్చేటువంటి సంబంధించి అది ఉపయోగించుకుంటున్నారు, ఇంకెక్కువ ఉపయోగించుకున్నారు. అది పోగా కూడా ఇప్పుడు 12 ప్రాజెక్టులు బాబ్లీతో సహా నిర్మాణం చేస్తున్నారంటే ఇది సీరియస్ గా మన ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మన ప్రభుత్వం పూర్తిగా కన్నుండి చూడని కబోతినిగా వ్యవహరిస్తున్నది. ఈ కాంగ్రెస్ ఆనవాయితీగా వస్తున్న విషయం, వాళ్ళు ఇట్లా సమస్యలు నానుస్తూనే ఉంటారు కానీ వాటికి ఎప్పుడు పరిష్కారం కనుక్కోరు. అది కావేరీ జలాలు కానీ, లేకపోతే గోదావరి జలాలు కానీ, లేకపోతే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య ఉండే జలాల విషయంలో కానీ ఈ కాంగ్రెస్ నాయకత్వం మొదటి నుంచి అదేవిధంగా వ్యవహరిస్తుంది. మీరు మాట్లాడిన తర్వాత మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదు, నిలిపేస్తారని ఈ రోజు అండర్ గ్రౌండ్ లో పనిచేసి మొత్తం కంప్లీట్ చేసేసారు, అయిపోయింది ప్రాజెక్ట్. ఎందుకు ఆంధ్ర రాష్ట్రం పైన సవత్ తల్లి ప్రేమ వేయడం, ఎందుకు నిలపలేకపోయారు? ఎందుకంటే సోనియా గాంధీ గారు ఉన్నారు. ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎందుకు ఇంటర్ఫేర్ గారు, ఎందుకు వెళ్ళిపోరు అక్కడికి? అంటే కావాలని డ్రామాలు ఆడతారా మీరు ఫోటోల కోసం? ఇది కరెక్ట్ గా. ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తుండడం, న్యాయవాదులు, అధికారులు మహారాష్ట్రకు అనుకూలంగా మారారన్న ఆరోపణలు ఈ అంశానికి మరిన్ని రాజకీయ రంగులద్దాయి.
ఇందులో వాస్తవాలు నిగ్గు తేల్చి నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన మన ప్రభుత్వం ఇదంతా ప్రతిపక్షాల రాజకీయం అంటూ కొట్టిపారేస్తోంది. మరోవైపు ఇదే అదనుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టేస్తోంది. ఈ సమయంలోనే మనం ఒక్కసారి హొగనేకల్ జల వివాదాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అక్కడ పార్టీలు, ప్రజలు, సినిమా నటులు ఏకతాటిపై నిలిచి తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా ఉద్యమించారో, కేంద్రాన్ని సైతం ఎలా ఉక్కిరిబిక్కిరి చేశారో తెలుసుకుంటే, అలాంటి చైతన్యం మనకుంటే బాబ్లీ లాంటి ప్రాజెక్టులు నిస్సందేహంగా అడ్డుకోగలం. అలాంటి చిత్తశుద్ధి, చైతన్యమే మనకు ఇప్పుడు అవసరం.